రాథోడ్ వినోద్ని పక్కకు తీసుకువెళ్ళగానే, బాబు ఇది చాలా దుర్మార్గురాలు, ఇది మేము పెంచిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది, అదే బెంక పెట్టుకుని మావిడ ఇప్పుడు చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది, దీని గురించి అందరికీ తెలియాల్సిందే బాబు, కాబట్టి నేను నిజం చెప్పే తీరుతాను, మీ కుటుంబం కూడా మాలా కష్టపడకూడదు అనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి చిత్ర వాళ్ళ నాన్న రావు గారు చెప్తూ ఉంటే, చూడండి రావు గారు, చిత్రని మీరు పెంచారు, కానీ మీరు ఏమీ ఆశించకుండానే దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు కదా, ఇప్పుడు కూడా అదే విధంగా ఆలోచించండి. చూడండి, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, హాస్పిటల్లో మీ భార్యకి సర్జరీ చేయమని నేను ఆల్రెడీ డాక్టర్లతో మాట్లాడేశాను, మీరు చిత్ర మంచి కోరుకునేవారు కాబట్టి ఇంకేమీ చెప్పకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి అని అమర్ అంటూ ఉంటాడు. అవును బాబాయ్ గారు, పిన్ని గారికి మీ అవసరం ఇప్పుడు ఎంతో ఉంది, దయచేసి హాస్పిటల్కి వెళ్ళి పిన్ని గారిని చూసుకోండి, మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని బాగి కూడా చెప్తూ ఉంటుంది. అయినా ఈ దుర్మార్గురాలు గురించి అందరికీ తెలిసి తీరాల్సిందే, ఇది నాశనమైపోవాలి, సంతోషంగా ఉండకూడదు అని అతను శాపాలు పెడుతూ ఉంటాడు. చూడండి ప్లీజ్ అని అమర్ బాగి వేడుకుండడంతో, సరే మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను, ఇది మాత్రం నాశనమైపోతుంది అని శాపనార్థాలు పెట్టి వెళ్తాడు. బావగారు, అతనేదో మతిస్థిమితం లేక అని చిత్ర కవర్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చూడు చిత్ర, జరిగిన విషయాలు మొత్తం కూడా నాకు తెలుసు, నేను తెలిసినా కూడా ఇదంతా చూస్తూ ఎందుకు సహిస్తూ ఉన్నానో తెలుసా, వినోద్ కోసం. వినోద్ కనుక బాధపడ్డాడంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను, నువ్వు కూడా ఇంతటితో మారిపోయి మంచిగా ఉంటే బాగుంటుంది అని అమర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చూడు చిత్ర, నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే నీలాంటి దాన్ని చూసుకునే బాధ్యత లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నిన్ను దత్తత తీసుకున్నారే వాళ్ళు మాత్రం చాలా దురదృష్టవంతులు, చూస్తున్నావా వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో, ఇంకా వాళ్ళని ఎంత బాధ పెడుతున్నావో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసులుకుంటే బాగుంటుంది అని చెప్పి బాగి కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూస్తున్నావా, నీకు అందరూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళే వాళ్ళే అని మనోహరి అంటే, వీళ్ళు నా ఈగోని ఇంకా దెబ్బతీశారు, నేను అస్సలే ఊరుకోను, వీళ్ళని అస్సలే వదిలిపెట్టాను అని చిత్ర అంటూ ఉంటుంది. అలాగే నన్ను కూడా చాలా బాధలు పెట్టారు, అవన్నీ నేను భరిస్తూ ఇక్కడి వరకు వచ్చాను, కానీ ఏదైనా సాధించాలి అంటే తోడు లేకుండా మాత్రం ఏమీ చేయలేము, ఆ విషయం గుర్తుపెట్టుకొని మనోహరి చెప్తుంది. రే ఆనంద్, రేపు ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అంటే అని అంజు అన్ని ఐడియాలు ఇస్తూ ఉంటుంది. అయితే అమ్ము వాటన్నింటినీ తిప్పికొడుతూ, మీరు గెలవరు, మా ఓట్లు కూడా పడవు, మీరు ఎందుకు రేపు వెళ్ళి నామినేషన్ వెనక్కి తీసుకోండి అని నిరాశపరుస్తూ ఉంటుంది. అయితే అంజు ఏమాత్రం తగ్గకుండా ఐడియాలు ఇస్తూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, నా కూతురు అంజు ఎంత బాగా ఐడియా ఇస్తుందో అని ఆరు పొంగిపోతూ ఉంటే, నీ పిల్ల పిచ్చుకకి అన్నీ నీ బుద్ధులే అని గుప్తా గారు అంటారు. రేపటి రోజున పొలిటీషియన్ అయిపోతుందా గుప్తా గారు, చెప్పండి గుప్తా గారు అని ఆరు అంటే, మేమేమీ చెప్పము, అదే మా కర్తవ్యం కాదు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అలా అంజు అమ్ము ఇద్దరు కూడా మాట పెరిగిపోయి గొడవ పడుతూ ఉంటారు. అయ్యో వీళ్ళ గొడవని ఆపేదెలా అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే బాగి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి రాథోడ్, వీళ్ళ గొడవ ఇంకా ఆగలేదా అని బాగి అడగడంతో, అవును మిస్ అమ్మ, చూస్తున్నావు కదా అని రాథోడ్ అంటాడు. అవును, ఎలక్షన్స్లో నిలబడడం గొప్పేనంటూ బాగి అక్కడికి రావడంతో, అలా చెప్పు మిస్సమ్మ అని అంజు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది కాదు మిస్సమ్మ, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, ఈ రోజున ఎలక్షన్స్లో నిలబడతారు, వాళ్ళు ఓడిపోయారనుకో, ఆ డిప్రెషన్తో వాళ్ళు సరిగ్గా చదవరు అని అమ్ము చెప్తుంది. అలాంటిది ఏం లేదమ్మో, చివరి క్షణం వరకు విజయం కోసం మనం పోరాడాలి అని బాగి చెప్తూ ఉంటుంది. అది కాదు మిస్ అమ్మ, ఆ ప్రిన్సిపల్ బంటి ఇద్దరు చేతులు కలిపారు, ఆనంద్ ఓడిపోవడం తప్పిస్తే ఏమి జరుగుతుంది చెప్పు అని అమ్ము అంటే, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మో, మీ నాన్న ఎవరు, లెఫ్టినెంట్ అమరీంద్ర, అంటే సోల్జర్స్కి నాయకుడు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా మీ నాన్నలో ఉన్నాయి, అలాగే ఆనంద్లో కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, నేను చెప్తున్నా కదా అని బాగి అంటుంది. చూస్తున్నారా గుప్తా గారు, బాగి ఎంత బాగా చెప్తుందో అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది. నిజమే మిస్ అమ్మ, కానీ అమ్ము ఆకాష్ కూడా బాగి ఆనంద్కి సపోర్ట్ చేయాలి అని రాథోడంటే, నేను మీ నాన్న కూడా సపోర్ట్ చేస్తాము, రేపు జరిగే ఎలక్షన్స్ దగ్గరికి మేము కూడా వస్తాము, ఆనంద్ గెలవడం మేము కూడా చూస్తాము, సరేనా అని బాగి చెప్తూ ఉంటుంది. ధైర్యం చెప్తూ ఉంటుంది. అవునా మిస్ అమ్మ, ఓకే మిస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అని అంజు ఆనంద్ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు గొడవ పడకుండా ఏదైనా హోంవర్క్స్ ఉంటే కలిసి చేసుకోవాలి అని బాగి చెప్పడంతో, అలాగే అని పిల్లలు అంటారు. చూసారా గుప్తా గారు, బాగి గొడవని
ఎలా కూల్గా తీర్చిదిద్దిందో అని ఆరు సంతోషపడుతూ ఉంటే అక్కడే చాటుగా ఉండి మొత్తం వింటున్న మనోహరి వైపు గుప్తా గారు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. అదేంటి గుప్తా గారు ఆ మనోహరిని చూస్తున్నారు, కొంప తీసి దాని బుద్ధి ఏమైనా ఉపయోగిస్తుందా ఏంటి అని ఆరు అంటుంది. పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు కదా బాలిక అని గుప్తా గారు అనడంతో, అంటే రేపు ఆనంద్ని ఓడించడానికి ఇదేమైనా ప్లాన్ చేస్తుందా చెప్పండి గుప్తా గారు అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి గదిలోకి వెళ్ళి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తూ ఉంటే, ఏంటి మనోహరి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటూ చిత్ర వచ్చి అడుగుతూ ఉంటుంది. స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆనంద్ నిలబడుతున్నాడు, ఆనంద్ని ఓడించాలి అందుకే ఫోన్ చేస్తున్నా అని మనోహరి అనడంతో, చిన్న పిల్లల మీద నీ ప్రతీకారం ఏంటి అని చిత్ర అంటూ ఉంటుంది. షాపింగ్ మాల్లో నీకు జరిగిన సంఘటన గుర్తుకు లేదా? ఇప్పుడు ఆనంద్ ఎలక్షన్స్లో నిలబడుతూ ఉంటే బాగి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆనంద్ ఓడిపోయాడనుకో, ఇదంతా బాగి వల్లే జరిగిందని చెప్పి అమర్ చేత కూడా తిట్టించవచ్చు, అప్పుడు ఇంట్లో నుంచి పంపించేయొచ్చు, పిల్లలు కూడా బాగిని అసహించుకుంటారు అని మనోహరి చెప్తుంది. గుప్తా గారు ఏంటిది ఇలా చేస్తోంది అని ఆరు ఇదంతా విని కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ప్రిన్సిపల్కి కాల్ చేసి స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయని నాకు ఒక మాట అయినా చెప్పరా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మీరేమి కంగారు పడకండి మేడం, బంటి గడే గెలుస్తాడు, ఎందుకంటే అమ్ము ఆకాష్ కూడా అసలు ఆనంద్కి సపోర్ట్ చేయట్లేదు కదా, ఆ బంటి చాక్లెట్లు బిస్కెట్లు అందరికీ ఆశ చూపించి వాడే గెలుస్తాడు, ఇదే జరుగుతుంది అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అంజలిని నువ్వు అంత తేలిగ్గా తీసుకోకు, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అని మనోహరి అంటే, చూసారా గుప్తా గారు నా కూతురు అంజలి అంటే ఎంత గ్రేట్గా చెప్తుందో అని ఆరు చెప్తూ ఉంటే గుప్తా గారు ఆరు వైపు అదోలా చూస్తూ ఉంటారు. చూడండి మేడం, మీరేమి కంగారు పడకండి, బంటిని గెలిపించే బాధ్యత నాది అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. రేపు స్కూల్కి బాగి అమరేంద్ర కూడా వస్తున్నారు, నేను కూడా వస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ బంటినే గెలవాలి, సరే ఉంటాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. చిత్ర, రేపు నువ్వు కూడా నాతో పాటే స్కూల్కి రావాలి అని మనోహరి అంటే, నేను అంత పెద్ద బిజినెస్ని చూసుకోకుండా నీ చిల్లర పనులకి నేనెందుకు వస్తాను, నా రేంజ్కి తగ్గట్టు నేను హై క్లాస్గా ఉంటాను, నీలా చిల్లర పనులు అసలే చేయను అని చిత్ర వెళ్తూ ఉంటుంది. ఏంటి నువ్వు హై క్లాసు, నేను చిల్లర పనులు చేస్తున్నానా, షాపింగ్ మాల్లో నాతో చేతులు కలిపినట్టే కలిపి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా, రేపు బాగిని అమర్ చేత తిట్టించిన తర్వాత నిన్ను తిట్టిస్తాను చూస్తూ ఉండు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు ఇది ఇలా మాట్లాడుతుంది అని ఆరు అనడంతో, మిత్రభేదం బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా నా శక్తులతో ఆనంద్ని నేను గెలిపిస్తాను అని ఆరు అంటే, వలదు బాలిక, అలా నువ్వు చేసినచో వాళ్ళ పాప పుణ్యాలు అన్నీ కూడా తారుమారవుతాయి, కాబట్టి నువ్వు అలా చేయకూడదు, అంతేకాకుండా నీకు ఒక పెద్ద ప్రమాదము పొంచి ఉన్నది, ఆ చెంబ తను ఓడిపోయింది కదా, కాబట్టి రెట్టింపు పట్టుదలతో నీకు ప్రమాదం తలపెట్టడానికి వచ్చుచున్నది రేపు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఏంటి చెంబా, నువ్వు ఇలా ఓడిపోతావని నేను అస్సలు అనుకోలేదు అని రణవీర్ ఇంకా చెంబాని రెచ్చగొడుతూ ఉంటాడు. చూడు రణవీర్, నాకు శక్తులు ఉన్నట్లే ఆ ఆత్మకి కూడా దివ్య శక్తులు ఉన్నాయి, అందుకే నేను ఓడిపోయాను, కానీ ఇది దైవశక్తికి దుష్టశక్తికి మధ్య జరుగుతున్న పోటీ, కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను గెలిచే తీరుతాను అని చెంబా చెప్తూ ఉంటే, చూడు మాటలు కాదు చేతలు చూపించు అని లాయర్ రణవీర్ ఇంకా చెంబాని రెచ్చగొడుతూ ఉంటారు.